హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఎస్పెషల్లీ శివ కూడా అడుగుతున్నాడు జేఎన్టీహెచ్ 2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ చెప్పండి సార్, ఎలా చేస్తారు ఏంటని. దాని గురించి అయితే చెప్పబోతున్నా. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్కి సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే 2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టేటస్. 2 బీటెక్ది పెట్టేశాను ఆల్రెడీ, చూసుకోండి. ఐక్యాడ్లో ఉంటుంది పైన, చివరిలో ఉంటుంది. అయితే 2 బీటెక్ వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది. అందుట్లో ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది, ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. ఎక్కువ శాతం ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది. అయితే 2 బీటెక్ వచ్చేసరికి ఇది సప్లీ ఎగ్జామ్ కాబట్టి R18 వాళ్ళు కావచ్చు, R16 వాళ్ళు కావచ్చు, R13 వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, పేపర్ వాల్యుయేషన్ అయితే మీకు 2 రెగ్యులర్లో జరిగింది చూసారా, అంతకంటే ఈజీగా జరుగుతుంది. 2 బయటికి పేపర్ వాల్యుయేషన్ ఈజీగా దొరుకుతుంది రెగ్యులరు. కాకపోతే అందుట్లో ఫెయిల్ అవుతారు చూసారా, ఫెయిల్ అయ్యాక సప్లీ రాస్తారు కదా, అందుట్లో మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా, ఎస్పెషలీ ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్, ఏ గ్రూప్ అయినా కానివ్వండి, ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ ఉంటే వాటికి మంచి స్కోర్ వస్తుంది. పాయింట్స్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది మీకు. ఇది నేను చెప్తున్నాను, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మొన్న మీకు వచ్చేసరికి అది పెట్టాను, ఏంటిది 4-1 చూశారు కదా. 4-1 వచ్చేసరికి ఎప్పుడు ఈజీగానే జరుగుతుంది. ఈసారి కొంచెం లిబరల్గా అని చెప్పేసి పిల్లలు పెడతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈసారి జరిగింది మరి, క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చినట్టుంది బాగా, అందుకనే ఎక్కువ శాతం ఇదయ్యారు. ఓకేనా. అయితే 2 బీటెక్ అలా జరగదు. మీరు మెకానికల్ అయినా, సివిల్ అయినా, ట్రిపుల్ అయినా, సిఎస్సి అయినా, ఏదైనా కానివ్వండి, ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ ఉన్నవి ఏదైనా కానివ్వండి మీకు క్లియర్ అయిపోద్ది, గ్యారంటీ. ఓకేనా. సో ఇదనమాట పేపర్ వాల్యుయేషన్ స్టేటస్. త్వరలో ఇంకా చాలా అప్డేట్స్ ఇస్తా. థ్యాంక్ యూ.